హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు ఫైనాన్స్ గురించి చాలా సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు నా వర్క్షాప్కి లాగిన్ అవుతున్న వాళ్ళలో దాదాపుగా ప్రతి 10 మందిలో 5 అప్పులతో లాగిన్ అవుతున్నారు. వీళ్ళ అప్పులు ఎలా అయ్యాయి అని ఒకసారి నేను కనుక్కుంటూ ఉంటే ఈ అప్పుల వెనకాల చాలా పెద్ద మిస్టేక్స్ జరుగుతున్నాయి. అప్పులైన వాళ్ళు చాలా మిస్టేక్స్ చేస్తున్నారు. ఓకే, సో ఆ మిస్టేక్స్ కనుక కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా పెద్ద అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతారు. ఒకవేళ మీకు అప్పులు ఉంటే అది చిన్న అప్పు అవ్వచ్చు, పెద్ద అప్పు అవ్వచ్చు. మీకు కనుక అప్పులు ఉంటే ఈ మిస్టేక్ కనుక చేస్తున్నారంటే ముందు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నారు. సో దాదాపుగా నేను ఒక 7 మిస్టేక్స్ అబ్జర్వ్ చేశాను. ఈ మిస్టేక్స్ 1 by 1 ఒకసారి డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. సో చాలామందికి అప్పులు అవుతాయి. ఏదో ఒక సిచ్యువేషన్లో ఎవరో ఒకరి దగ్గర అప్పు తెచ్చుకుంటాం. అప్పు తెచ్చుకోవడంలో తప్పులేదు. బట్ ఆ అప్పు నుంచి బయటపడడానికి చాలా మిస్టేక్ చేస్తున్నారు. ఈ మిస్టేక్స్ వల్ల ఇంకా అప్పులు లోపలికి వెళ్ళిపోతారు, ఇంకా అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో వాటిలలో నేను బాగా అబ్జర్వ్ చేసిన మిస్టేక్ ఏంటంటే, మిస్టేక్ నెంబర్ 1, బడ్జెట్ మెయింటైన్ చేయట్లేదు. ఖర్చులకు సంబంధించి ఏ ఖర్చు కూడా బడ్జెట్ మెయింటైన్ చేయట్లేదు. నీకు శాలరీ ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నావు, నీకు అప్పులు ఎంత ఉన్నాయి, అప్పులకి ఈఎంఐ కానీ ఇంట్రెస్ట్ కానీ ఎంత కడుతున్నాము. ఓకే, సో ఈ మొత్తం కూడా మనం ఎప్పటికప్పుడు ఒక షీట్లో ఎంటర్ చేసుకోవాలి. మీకు రాయడం కుదరట్లేదు అనుకున్నాం. రాయడం కుదరకపోతే మీకు బెస్ట్ ఈజీ స్టెప్ వచ్చేసి గూగుల్ షీట్ అని ఉంటుంది. ఈ గూగుల్ షీట్లో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇన్కమ్, శాలరీ ఎంటర్ చేయండి. ఓకే, ఎన్ని ఇన్కమ్ సోర్సెస్ ఉంటే అన్ని ఇన్కమ్ సోర్స్ ఎంటర్ చేయండి. దీంట్లో ఖర్చులు రాయండి. రూమ్ రెంట్ ఎంత, ఓకే, లేకపోతే హోమ్ లోన్ అయితే హోమ్ లోన్ ఎంత, పిల్లల స్కూల్ ఫీజులు ఎంత, ప్రతి చిన్న పైసాను కూడా అందులో రాస్తూ ఉండండి. అలాగే వడ్డీలకు ఎంత పోయింది, వడ్డీలు ఎంత కట్టారు, ఈఎంఐలు ఉంటే పర్సనల్ లోన్, మిగిలిన లోన్, ఈఎంఐ ప్రతిదీ కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ మొత్తం కింద క్యాలిక్యులేషన్ చేసే ఈక్వల్ టు సమ్ అని కొట్టి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా లెక్క చూడాలో చూస్తే మీకు మొత్తం సమ్ వస్తుంది. సో మీ శాలరీ నుంచి దీన్ని మైనస్ చేయండి. మీ శాలరీ A1లో ఉందనుకుందాం, ఈ సమ్ అంతా A45లో ఉందనుకుందాం. సో కింద ఖాళీ లైన్లో ఈక్వల్ టు ఓకే A1 మైనస్ A45. అప్పుడు మీ శాలరీ మైనస్లోకి వెళ్తుందా ప్లస్లోకి వెళ్ళిపోతుందా తెలుస్తుంది. అప్పులు కూడా ఆ పక్కనే అప్పులు కూడా ఎంత ఉన్నాయి, ఎవరి దగ్గర ఎంత ఉన్నాయి, ఎక్కువ వడ్డీ నుంచి తక్కువ వడ్డీ రాసుకుంటూ రండి. ఒక పర్సన్ 4 రూపాయల వడ్డీ 1 లక్ష రూపాయలు ఉంది, 3 రూపాయల వడ్డీ 2 లక్షలు ఉన్నాయి, ఓకే, 2 రూపాయల వడ్డీ ఒక 7 లక్షలు ఉన్నాయి, 1 రూపీ వడ్డీ 1 లక్ష రూపాయలు ఉంది. జస్ట్ చేబదులు తీసుకొచ్చారు, ఫ్రెండ్స్ డబ్బులు ఉన్నప్పుడు ఇస్తే చాలని అన్నారు. అవన్నీ కూడా ఒక దగ్గర రాయండి, అందులోనే ఎంటర్ చేయండి. ఇలా ఎవ్రీ ఇయర్ కింద షీట్ అని ఉంటుంది. షీట్ ప్లస్ కొడితే ఇంకొక షీట్ వస్తుంది. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, ఇలా అన్ని షీట్స్ ఎంటర్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఇది ఎన్ని రోజులు ఉంటుందంటే మీకు లైఫ్ లాంగ్ ఆ షీట్, మీ జీమెయిల్ ఐడి ఉన్న రోజులు మీకు ఆ షీట్ ఉంటుంది. మీరు మర్చిపోయినా సరే మీ మెయిల్ ఐడి ఓపెన్ చేసిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత అయినా మళ్ళీ అది రీకలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఎలా బయటపడ్డారో చూడొచ్చు. అయితే చాలామంది అవి ఎందుకు రాయట్లేదు, ఎందుకు ఎంటర్ చేయట్లేదు అంటే ఆ లెక్కలన్నీ చూస్తే భయం వేస్తుందని చెప్పి చాలామంది ఆ లెక్కలు చేయట్లా. ఎంత అప్పులు ఉన్నాయో తెలిస్తే భయం వేస్తుందంట. మీరు భయపడి వచ్చిన డబ్బుని ఎలా ఖర్చు పెడుతున్నారో తెలియక ఒక ప్లానింగ్ లేకుండా మనం అలానే నెట్టుకుంటూ వెళ్ళిపోతే చీకట్లో బాణాలు వేసినట్టే. మన శాలరీ చీకట్లో ఏదో ఎవరు అర్జెంట్ అంటే వాళ్ళకి కడుతున్నారు, ఎవరు వచ్చి గొడవ చేస్తే వాళ్ళకి కడుతున్నారు. ఇలా అయితే ఇంక అప్పుల నుంచి ఎన్ని రోజులకు బయటపడతాం? సో రూల్ నెంబర్ 1, మిస్టేక్ నెంబర్ 1, బడ్జెట్ రాయడం అనేది మర్చిపోవద్దు. పిల్లోడికి తీసుకొస్తున్న చాక్లెట్ దగ్గర నుంచి మీరు తాగుతున్న టీలు, టిఫిన్లు, బయట కాఫీలు, ఎంటర్టైన్మెంట్ ఏదైనా సరే ప్రతి చిన్న ఖర్చుతో సహా ప్రతిదీ ఎంటర్ చేయండి. ఇది ఎప్పుడైతే ఎంటర్ చేసుకుంటారో మీకు ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఎక్కడ ఖర్చు అవుతుంది, అసలు నేను ఎంత కట్టాలి, దీనికి ఇంకేం ప్లాన్ చేయాలో అప్పుడు మీ ఆలోచనలు మొదలవుతాయి. మీ బ్రెయిన్కి పని చెప్పనప్పుడు అది సొల్యూషన్స్ చెప్పదు. ఓకే, సో చాలామంది చేస్తున్న మిస్టేక్ ఇది. ఈ మిస్టేక్ మీరు చేయకండి. నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో 2వ మిస్టేక్ వచ్చేసి అప్పులు ఎక్కువైపోయిన వాళ్ళలో లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కట్టట్లా. అప్పులు ఎక్కువైపోయిన వాళ్ళు లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ 2 కట్టట్లా. ఇది చాలా పెద్ద మిస్టేక్ అండి. మీకు ఎంత ప్రాబ్లం ఉన్నా సరే మీ శాలరీలో నుంచి ముఖ్యంగా వెళ్ళాల్సింది
హెల్త్ ఇన్సూరెన్స్, నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు కట్టాలి? మీకు ఒక 2-3 లక్షలు అప్పు అయిపోయిందంటే అది బ్యాంకులో ఉన్నంతసేపు, బ్యాంకులో పర్సనల్ లోన్స్ రూపంలో ఉన్నప్పుడు ప్రాబ్లం కాదు. కానీ అది ఎప్పుడైతే మీరు బయట వడ్డీలకు తీసుకురావడం స్టార్ట్ అయిందో ఆటోమేటిక్గా మీ చుట్టుపక్కల వాళ్ళకి, మీ చుట్టాలకి, మీ ఫ్రెండ్స్ అందరికీ నెమ్మదిగా తెలిసిపోతుంది. చాలా త్వరగా తెలిసిపోతుంది అది. సో రేపటి రోజున ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా అనుకోకుండా ఒక పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చింది, సడన్గా హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది. హాస్పిటల్లో ముందు 50,000 డిపాజిట్ చేస్తే కానీ మేము జాయిన్ చేసుకోమంటున్నారు. ఏంది పరిస్థితి? ఓకే, ఒక పక్క జాబ్ చేస్తున్నారు, బట్ జాబ్ చేస్తున్న చేతిలో రూపాయి మిగిలట్లే, అప్పుల పాలు అయిపోయారు. ఏదో మిస్టేక్ అయింది, అప్పుల పాలు అయిపోయారు. ఫైనాన్షియల్ మిస్టేక్ ఏదో జరిగింది, అప్పుల పాలు అయ్యారు. దానికి 100 రీజన్స్ ఉంటాయి మిస్టేక్ జరగడానికి. సడన్గా మీ ఫ్యామిలీకి ఏమన్నా అయితే, మీకేమన్నా అయితే, మీరు బయట అప్పు కోసం వెళ్తే ₹1 దొరకదు. ఎందుకంటే ఆల్రెడీ పబ్లిసిటీ అయిపోయింది. ఇతనికి ఇస్తే వెనక్కి వస్తాయా రావా అని లెక్కలు చూసుకొని ఇస్తారు ఎవరైనా, 1-2 తప్ప. అలాంటప్పుడు ఎంత సఫర్ అవ్వాలి మీరు. అక్కడేమో పేషెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసుకోవట్లా, మీరేమో అప్పుల కోసం ఫోన్లు చేస్తున్నారు. అదే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అనుకుందాం. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఇలాంటి పెద్ద సిచ్యువేషన్లో, ఇలాంటి సడన్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ హెల్త్ ఇన్సూరెన్స్ యాక్సెప్ట్ చేసి హాస్పిటల్కి వెళ్తారు. సో ఆ ప్రాబ్లం నుంచి, పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడతారు. ఒకవేళ చిన్న చితక చేతి నుంచి అమౌంట్ పడాల్సి వస్తే ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ పెద్ద అమౌంట్ అడ్జస్ట్ చేసుకోవాలంటే కష్టం కదా. ఓకే, అందుకని హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఒక ఆప్షన్ ఉంది. అవుట్ పేషెంట్గా ఉన్నప్పుడు కూడా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి అన్ని హెల్త్ ఇన్సూరెన్స్లు ఎలా ఉంటాయి, ఒక 24 అవర్స్ హాస్పిటల్లో జాయిన్ అయితే తప్పితే అది కవర్ అవ్వదు. కానీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో మీరు అవుట్ పేషెంట్గా ఉన్నప్పుడు కూడా మీ రిపోర్ట్స్ ప్లస్ మీకు అయిన ఖర్చు అంతా సబ్మిట్ చేస్తే వాళ్ళు రికవరీ ఇస్తారు. చిన్న టెస్ట్లకు కూడా కవర్ అయ్యే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకుంటే బెటరు. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఆప్షన్ ఉంది, మీరు ఒకసారి ఎత్తకండి. నెక్స్ట్ వన్ వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, టర్మ్ ఇన్సూరెన్స్ కానీ. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, టర్మ్ ఇన్సూరెన్స్ కానీ కంపల్సరీ ఉండాలి. అప్పులు ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఉండాలి. ఎందుకు బాస్? మీకు ఈ అప్పులు వాళ్ళు మీకు తెలియకుండా స్టెప్ బై స్టెప్ అప్పులు వెళ్ళిపోతున్నాయి. సో దాదాపుగా ఒక 20 మంది మొండికేసి ఉంటారు. 100లో 80% సొసైటీలో ప్రెస్టేజ్ కోసం, పరువు కోసం ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటారు. మాట వస్తుందేమో, వాళ్ళ ఇంటికి వచ్చి అరుస్తారేమో అని. ఈ టెన్షన్స్ వల్ల హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోతాయి. సడన్గా ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలనే ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి కొంతమందికి. అది తప్పు, అలా రాకూడదు, కానీ వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు సడన్గా మీ హెల్త్ ఇష్యూ ఎక్కువ ఏమన్నా అయినా, లేకపోతే మీరు ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలని బై మిస్టేక్ ఏదైనా అటెంప్ట్ చేసుకున్నా, మీ ఫ్యామిలీ అంతా అప్పుల పాలైపోయి ఉంటుంది. మీ పిల్లల మీద అప్పుల పడేని ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు వచ్చి మీ పిల్లల్ని ఇబ్బంది పెడతా ఉంటారు కదా. సో మనకేం కాకూడదనే కోరుకుందాం, కానీ మనకేమన్నా అయినా సరే వీళ్ళందరూ వచ్చి మన ఇంటి మీద పడకుండా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, టర్మ్ ఇన్సూరెన్స్ కానీ కట్టాలి. సడన్గా ఏమన్నా అయితే ఆ ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. ఇంట్లో వాళ్ళు సగం అప్పులు కట్టేస్తే మిగిలిన డబ్బుతోటి కనీసం ఆ పిల్లల్ని చదివించడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది అప్పులు ఉన్న వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటిదాకా నా వర్క్షాప్లో నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళలో వాళ్ళు పొద్దాక అప్పుల గురించి మాట్లాడుతున్నారు, కానీ ఆ అప్పులు తీసుకొచ్చిన వ్యక్తికి, ఇంటి పెద్దకి, సంపాదిస్తున్న వ్యక్తికి ఏమన్నా అయితే పరిస్థితి ఏంటనేది ఆలోచించట్లేదు. ఆ మిస్టేక్ మీరు చేయకండి. థర్డ్ మిస్టేక్, నేను అబ్జర్వ్ చేసిన థర్డ్ మిస్టేక్ ఏంటంటే, కొంతమంది వాళ్ళ పిల్లలు యావరేజ్ స్కూల్లో చదివిస్తున్నారు వాళ్ళ శాలరీకి తగ్గట్టే. కానీ పరిస్థితి బాగున్న రోజులు కట్టారు, కానీ ఒకనొక సిచ్యువేషన్ వచ్చింది, స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నారు. ఈ స్కూల్ ఫీజు కట్టలేకపోవడం వల్ల 2 మిస్టేక్ జరుగుతున్నాయి. ఒకటి, స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నారు. రెండోది, పిల్లల్ని నార్మల్ స్కూల్కి పంపించేస్తున్నారు. అంటే అసలు ఆ స్కూల్లో పెద్ద ఎడ్యుకేషన్ లేదని కూడా తెలుసు, అక్కడ తిప్పి కొడితే ఒక 100 మంది పిల్లలు కూడా ఉండరు, బట్ అలాంటి స్కూల్కి షిఫ్ట్ చేస్తున్నారు. ఈ రెండింటి వల్ల జరిగే మిస్టేక్ ఏంటంటే, నిజంగా మీరు పీకల్లో తప్పుల్లోకి వెళ్ళిపోయారంటే మీ అప్పుల నుంచి బయటపడేసేది మీ నెక్స్ట్ జనరేషన్, మీ పిల్లలే. ఎందుకు అంటే 7వ తరగతికి వచ్చారు, ఇంకొక 5-6 సంవత్సరాల్లో ఇంటర్మీడియట్కి వస్తారు, తర్వాత మంచి ఇంజనీరింగ్కి వస్తారు. ఇప్పుడు 7వ తరగతి పిల్లోడు లేదా 5వ తరగతి, నెమ్మదిగా ఒక 5-6 సంవత్సరాల్లో ముందుకు వస్తారు. కానీ మీ అప్పులు 5-6 సంవత్సరాల్లో తీరవని మీకు తెలుసు. ఇలాంటప్పుడు పిల్లల చదువుకి నెగ్లెక్ట్ చేయకండి. ఓకే, అలా అని మీరు రేంజ్ మించిన స్కూల్కి వెళ్ళొద్దు, అలా అని అసలు లో గ్రేడ్లో ఉన్న స్కూల్కి వెళ్ళొద్దు. కొంచెం చదువులు బాగుండి మన మిడిల్ క్లాస్కి సరి సమానంగా మీరు పెట్టుకునే స్థాయిలో ఉన్న స్కూల్లో కంటిన్యూ చేయండి. కంటిన్యూగా స్కూల్ ఫీజులు కట్టడం అలవాటు చేసుకోండి.
బ్రేక్ చేయొద్దు, లాగొద్దు. ఎందుకు అంటే మీరు ఇట్లా స్కూల్ ఫీజులు కట్టడం లేట్ చేస్తూ ఉంటే వాళ్ళని క్లాస్లో లేపి ఫీజు గురించి అడుగుతూ ఉంటారు. సో నెమ్మదిగా వాళ్ళు స్కూల్కి పోవడానికే ఇబ్బంది పడుతూ ఉంటారు. సో నెమ్మదిగా ఈ స్కూల్కి పోవడం మానేశారు అనుకుందాం. అబ్బాయిలు అయితే ఈ స్కూల్కి పోవడం మానేస్తే ఇంట్లో ఖాళీగా కూర్చొని ఫోన్లు చూడడం, లేకపోతే ఫ్రెండ్స్తో కలవడం స్టార్ట్ అవుతుంది. నేను ప్రాక్టికల్గా చూసిన ఇలాంటి ప్రాబ్లమ్స్. సో సింగరేణిలో మాకు తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు, సింగరేణి జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు. అప్పులు ఎక్కువైపోయినాయి. సో కొడుకుని మంచి స్కూల్లో చదివించిన వ్యక్తి టైంకి ఫీజు కట్టలేకపోయాడు. ఈ ఫీజులు కట్టకపోవడం ఏమైందంటే ఆ అబ్బాయి అప్పుడు 8th క్లాస్ ఏమో ఉండే. సో ఇక ప్రతిరోజు స్కూల్లో లేపుతున్నారు, ఫీజు అడుగుతున్నారు అని నెమ్మదిగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నేను పోను అని చెప్పి స్కూల్ మానేశాడు. ఆ తర్వాత ఆ అబ్బాయి ఫ్రెండ్స్తో తిరగడం స్టార్ట్ చేశాడు. నెమ్మదిగా ఒక గ్రూప్ గొడవలు ఉంటాయి కదా, అందులో ఒక మెంబర్గా అయిపోయి తెలియకుండానే ఫ్రెండ్ సర్కిల్లోకి వెళ్ళిపోయి ఎక్కడ ఏ చిన్న గొడవైనా ఇతని మీదే నెమ్మదిగా అతని మీద కేసులు కూడా రాశారు. ఓకే, సో డ్రింక్కి అడిక్ట్ అయ్యాడు. సో ఖాళీగా ఉన్న కొద్దీ ఒక పిచ్చి ఫ్రెండ్స్ తోటి ఎక్కువగా వెళ్ళడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వాళ్ళ భవిష్యత్తు ఆగమైపోయింది. ఈ రోజున వాళ్ళ డాడీకి పెన్షన్ వస్తుంది కదా, 10,000 12,000 పెన్షన్ వస్తుంది అతనికి. సో ఆ పెన్షన్కి ఇంటికి వస్తాడు, కొద్దిసేపు ఇంట్లో ఉన్నట్టుంటాడు. వాళ్ళ డాడీ జస్ట్ కిచెన్లోకో వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడు ఈ ఫోన్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఆ పెన్షన్ డబ్బులు కూడా తను ట్రాన్స్ఫర్ చేసుకొని అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాడు. మళ్ళీ అయిపోయిన దాకా రాడు. ఇలాంటి పరిస్థితుల్లోకి వచ్చేస్తున్నాయి. కాబట్టి ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకండి. ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే ఫీజులు కనుక లేట్ అవుతూ ఉంటే పిల్లలు ముందుకేస్తారు. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే స్కూల్కి పోకుండా ఉంటారో, ఖాళీగా కూర్చుంటారో, ఫ్రెండ్ సర్కిల్ అంతా స్టార్ట్ అయిపోతుంది. సో వాళ్ళ భవిష్యత్తు ఏడదాకపోద్దో తెలియదు. అందరూ జరుగుతుందని కాదు, ఒక 30% ఈ ప్రాబ్లం ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఒక మంచి స్కూల్లో, మంచి ఎడ్యుకేషన్ ఉన్న స్కూల్లో, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపరేట్గా కొన్ని మంచి స్కూల్స్ ఏర్పాటు చేశాయి. అది వెతకండి, ఆ స్కూల్కి పంపడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళకి కావాల్సిన బుక్స్, ట్రాన్స్పోర్ట్, స్టడీకి ఇబ్బంది లేకుండా చేశారనుకున్నాం. దేవుడి దయ వాళ్ళ మంచిగా చదివి రేపు ఇంజనీరింగో డిగ్రీయో చేసి ఒక మంచి జాబ్ వస్తే వాళ్ళ ఇన్కమ్ తోటి నెమ్మదిగా అయినా మీరు ఈ అప్పుల నుంచి మీ ఇన్కమ్ ప్లస్ పిల్లల ఇన్కమ్ తోటి కొంచెం ప్లాన్ చేసుకొని బయటపడడానికి స్కోప్ ఉంటుంది. సరే అప్పులు తీర్చకపోయారు, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మనం చేసిన ఫైనాన్షియల్ మిస్టేక్స్ వల్ల వాళ్ళ బతుకుల్ని డిస్టర్బ్ చేసే హక్కు మనకు లేదు. యాజ్ ఏ పేరెంట్స్గా ఎవరు అది కోరుకోరు. మీకు వచ్చిన ఇన్కంలో ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, స్కూల్ ఫీజు, ఈ 3 నెగ్లెక్ట్ చేయకండి. మళ్ళీ నోట్ ఏంటి, మీ స్థాయికి మించి మళ్ళీ స్కూల్ ఫీజు ఖర్చు పెట్టకండి. నెక్స్ట్ మిస్టేక్, నేను అబ్జర్వ్ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే వాళ్ళకున్న అసెట్స్, ఆస్తులతో ఎమోషనల్ బాండింగ్ అయ్యి ఉంటున్నారు. దీనివల్ల చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఆస్తులతోటి ఎమోషనల్ బాండింగ్ తప్పులేదు, కానీ మీరు తెచ్చిన అప్పుకి ఈ ఎమోషన్స్ ఉండవు, వాటికి ఓన్లీ క్యాలిక్యులేషన్సే ఉంటాయి. చాలా సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఓకే, నా వర్క్షాప్లో నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళలో ఒక పర్సన్కి 10 లక్షల విలువ చేసే సైట్ ఉంది. వాళ్ళ ఊర్లో ఇంటి పక్కన ఉంది. వాళ్ళ నాన్నగారు అది కొనిచ్చారు. సో వాళ్ళ నాన్న సెంటిమెంట్, వాళ్ళ నాన్న గుర్తుగా ఉంది. ఇప్పుడు ఆయన లేరు, ఆయన గుర్తుగా ఉంది. ఈయనకు అప్పు దాదాపుగా ఎంత అయింది అంటే 7 లక్షల పైన అప్పు అయిపోయింది. ఇతనికి వస్తున్న ఇన్కమ్ తోటి ఓన్లీ వడ్డీ కట్టగలుగుతున్నాడు, అన్ని ఖర్చులు పోను, ఆ అప్పు తీరట్లా. వడ్డీలు కూడా సగం మిగిలితే సగం ఆగుతున్నాయి. ఈ ఇన్కమ్ తోటి ఆయన అప్పు తీర్చలేడు. పోనీ ఎక్స్ట్రా ఇన్కమ్ ఏమైనా ట్రై చేస్తున్నాడంటే అది వర్కౌట్ అవ్వట్లేదు. అప్పుడు నేనేం చెప్పానంటే ఈ 10 లక్షల ఆస్తి ఏది ఉందో దీన్ని అమ్మేయమని చెప్పి నేను 2 years బ్యాక్ చెప్పాను. దాన్ని అమ్మేస్తే నీకు దాదాపుగా 7 లక్షలు అప్పు తీర్చేస్తావు. ఈ 3 లక్షలతోటి ఇంకా దూరంలో ఎక్కడన్నా సైట్ వస్తే కొను, లేకపోతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పాను. యాక్చువల్గా ఇతనుకున్న 7 లక్షలకి ఇంట్రెస్ట్ దాదాపుగా 18,000 దాకా పడుతుంది. ఈ 18,000 దాదాపుగా ఈ 2 yearsలో 4,32,000 అయింది. వడ్డీనే, అసలు కాదు, వడ్డీనే, అసలు అంతే ఉంది, మళ్ళీ 7 లక్షలు అంతే ఉంది. ఓకే, సో మొత్తం కలిపి ఎంత అయింది, 11,32,000 అయింది. ఈ వడ్డీ కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు, అక్కడ ఒక ఫ్రెండ్ దగ్గర, ఇక్కడో ఫ్రెండ్ దగ్గర క్రెడిట్ కార్డ్ నుంచి కొద్దిగా స్వైప్ చేస్తూ నెమ్మదిగా ఇవే అప్పు తీసుకుంటూ వస్తున్నాడు. ఇతను 10 లక్షలు ఏదైతుందో అది ఒక కమర్షియల్ ప్లేస్లో లేదు, ఒక నార్మల్ గ్రోత్లో ఉంది. సో ఈ 10 లక్షలు కాస్త 11.5 అయింది ఇప్పుడు. అంటే గట్టిగా అమ్మేస్తే 11.5 అవుద్దంట. ఇప్పుడు అమ్మేయొచ్చా సార్ అంటాడు, అమ్మేస్తే తక్కువ వస్తుంది సార్ అంటాడు. ఇప్పుడు ఆ 11.5 అమ్మేస్తే ఇక్కడ 11.5 కట్టేయాలి అంతే. 2 years బ్యాక్ అమ్మేసి ఉంటే 7 లక్షలు అప్పు తీర్చేవాడు.
ఆ 3 లక్షలు ఎక్కడన్నా ఫిక్స్డ్ డిపాజిట్లోనో లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లోనో ఒక సైట్ కొన్నా కానీ నెమ్మదిగా అది దాదాపుగా ఈ 2 సంవత్సరాల్లో 1 లక్ష రూపాయలైనా అయ్యి ఉండేది కదా, 4 లక్షల చేతిలో ఉండేది కదా. చాలామంది ఈ మిస్టేకే చేస్తున్నారు. మీ దగ్గర అసెట్ ఉంది, ఆస్తి ఉంది, ఆస్తి అమ్మకూడదు, తర్వాత కొంటామో లేదో అనుకుంటున్నారు. మీరు కొంటామో లేదో అని మీరు బయట ఇన్కమ్ పెంచుకొని అప్పు తీరిస్తే హ్యాపీ, మీకు ఇన్కమ్ కూడా పెరగట్లా, కానీ వడ్డీలు మాత్రం అక్కడ ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ కట్టుకుంటూ వస్తున్నారు. ఒకవేళ అక్కడ ఇక్కడ అడ్జస్ట్ చేస్తూ కట్టుకుంటూ వస్తే సో అప్పును పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ మీకు తీరేది ఎక్కడ అంటే ఏం చేస్తున్నారు? ఇక్కడ అప్పుని అప్పుతో తీరుస్తున్నారు. అప్పుతో తీరడం వల్ల అప్పు పెరుగుతుంది కానీ తగ్గదు కదా, ఇంత ఉన్న అప్పు ఇంత పెద్దగా అయిపోతుంది. ఇలాంటప్పుడు మీరు ఇంకా అతనికి చెప్పాను, ఇంకొక 1 ఇయర్ కనుక వెయిట్ చేసావంటే ఇది అమ్మేసినా కానీ నీ అప్పు ఇంకా వడ్డీ మిగిలిపోతుంది, త్వరగా ఆలోచించుకో అని చెప్పాను. సో మీకు అసెట్ ఉంటే దాని మీద ఎక్కువ ప్రేమలు పెంచుకోకండి, లాజికల్గా ఆలోచించండి. ఓకే, దీనివల్ల ప్లస్ ఏంటి మైనస్ ఏంటి. ఒకవేళ మీ పరిస్థితి బాగుండి అది ఈ ప్లేస్ అమ్మేశారు, అప్పు తీర్చేశారు, మళ్ళీ ఇన్కమ్ పెంచుకున్నారు, ఓకే 2-3 ఇన్కమ్స్ పెంచుకున్నారు, దాంతో ఇంకొద్దిగా ఎసెట్ కొనుక్కుందరు మళ్ళీ. అంతేగాని దాన్ని కాపాడుకోవడానికి మీరు అప్పులు చేసి కాపాడితే ఏం ఉపయోగం? లేదా ఇన్కమ్ పెంచుకొని అప్పులు తీర్చండి, అంతేగాని అదంతే ఉంచేసి నేను ఇన్కమ్ పెంచను కానీ అప్పు తీరాలి అంటే సాధ్యమయ్యే పని కాదు. ఈ మిస్టేక్ చాలామంది చేస్తున్నారు. ఓకే, మీ ప్లేస్ అమ్మితే అప్పు తీరుద్దా, అందులో సగం అమ్మితే అప్పు తీరుద్దా, లేకపోతే దాన్ని లీజుకి ఇస్తే అప్పు తీరుద్దా, లేదా ఇంకొక పార్ట్నర్ని ఏమైనా తెచ్చుకుంటే అప్పు తీరుద్దా, ఏదైనా సరే దానితోటి మీరు ఎలా తీర్చగలుగుతారు అనేది ఆలోచించాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి చాలామంది అప్పులతో తీరుస్తున్నారు. మీకు ఇందాకే చెప్పాను, నేను ఇందాక మాట్లాడుకున్న పాయింట్లో కూడా ఇది కవర్ అయింది. అప్పుతో తీరుస్తున్నారు. ఓకే, ఈ అప్పుతో తీర్చిన రోజులు జీవితాంతం మనం ఇంకా లోపటికి పెద్ద అప్పుల్లోకి వెళ్ళిపోతాం. ఎలా అంటే ఒక 10 అడుగుల బావిని మనం పూడ్చడానికి ఈ పక్కన 20 అడుగుల బావి తవ్వి అందులో వచ్చిన మట్టిని ఇందులో పోస్తున్నాం. రేపు 25 అడుగులది తీర్చడానికి మళ్ళీ పక్కన 30 అడుగుల బావి తవ్వి ఆ మట్టి ఇందులో పోస్తున్నాం. ఇలా మీరు బావి లెంత్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు, మీ అప్పుల లెంత్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలా ఎన్ని సంవత్సరాలు చేసినా అప్పులు అలానే ఉండిపోతాయి. ఓకే, దీనికి చేయాల్సిన పని ఏంటంటే అప్పుతో తీర్చొద్దు, ఇన్కమ్ పెంచుకొని తీర్చాలి. ఓకే, లేదా నెల కడుతున్న వడ్డీలు ఆపేసి ఆ వడ్డీలు కడుతున్న డబ్బుతో ఏదన్నా ఒక పెద్ద చిట్టి, మార్గదర్శి, కపిల్ చిట్ ఫండ్ ఇలాంటి పెద్ద చిట్ ఫండ్ వేయండి. ప్రీమియం తక్కువ ఉంటుంది, నెలలు ఎక్కువ ఉంటాయి. సో ఒక చిట్టి వాడేసుకొని మీరు మెయిన్ అప్పులు తీరడానికి ట్రై చేయండి. అప్పుడు కూడా ఏమి ఇవ్వాలి? అసలు ఇవ్వండి, వడ్డీ ఆపండి, నేను మళ్ళీ కొద్దిగా సెట్ అయిన తర్వాత ఇస్తాను, పరిస్థితి ఇదే అని ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. వాళ్ళకు కూడా అసలు మీరు ఏం కట్టకుండా ఉంటే ఆగమైపోతాయి డబ్బులని భయం ఉంటుంది. ఓకే, ముందు అసలు వచ్చింది, తర్వాత అతను కట్టగలుగుతాడని నమ్మకం ఉంటుంది కాబట్టి, మీరు మాట్లాడే దాన్ని బట్టి నమ్మకం క్రియేట్ అవుతుంది కాబట్టి నెమ్మదిగా ఆగేటోళ్ళు ఉంటారు. మీరు ఐపీ పెడితే ఇంకా ప్రాబ్లమే కదా వాళ్ళకి, లేకపోతే మీరు ఏమైనా చేసుకున్నా కానీ వాళ్ళు అసలు అప్పు రాదు కదా. దానికోసం వెయిట్ చేస్తారు, కూర్చొని నా పరిస్థితి ఇంత దిగజారిపోయింది, ఇక నేనేం చేయలేను, ఇగో పలానా చిట్టి వేస్తాను, అది వచ్చిన తర్వాత నీకు లంసమ్ అమౌంట్ ఇస్తాను అని చెప్పి మాట్లాడాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు షూరిటీ పెట్టే వాళ్ళు ఉంటేనే ఆ చిట్టి జోలికి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళొద్దు. ఇంకా నేను అబ్జర్వ్ చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటంటే వీళ్ళు అప్పులు తీర్చడానికి చిట్టీలు వేస్తున్నారు, తప్పు లేదు. ఇప్పుడు మీరు 1,00,000 రూపాయలు అప్పు తీర్చడానికి ఒక చిట్టి స్టార్ట్ చేశారు, 20 నెలల చిట్టి, నెలకు 5,000. ఓకే, వాళ్ళు 5వ నెల ఇస్తానన్నాడు మీకు చిట్టి. ఫస్ట్ నెల మీ దగ్గర లేదు, ఎక్కడనో అడుక్కొచ్చారు, ఇంకో నెల ఇంకో దగ్గర అడుక్కొచ్చారు, 5 నెలలు మేనేజ్ చేశారు. ఆ చిట్టి డబ్బులు వచ్చాయి, అంత 95,000, 1,00,000 రూపాయలు వచ్చాయి. అవి మీరు ఒక పర్సన్ కట్టేశారు, మంచిదే. మరి ఈ చిట్టీకి మాత్రం మీ శాలరీలో మిగలట్లా, అన్నీ అప్పు చేసుకుంటే వస్తున్నారు. లాస్ట్కు చూసేవరకు ఈ చిట్టి కంప్లీట్ అయ్యే వరకు మీకు దాదాపుగా మళ్ళీ 1,10,000, 1,15,000 అప్పు చేసి ఉంటారు ఈ చిట్టీని కట్టడానికి. మళ్ళీ అదేం ఉపయోగం మనకి? ఈ చిట్టి కట్టడానికి, ఈ చిట్టి తీరడానికి ఇంకో చిట్టి, ఆ చిట్టి తీరడానికి ఇంకో చిట్టి, ఇట్లా చిట్టీలు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అటుపక్క వడ్డీలు ఒక 15,000, 20,000 అయితే ఈ చిట్టీలు కట్టడానికి ఒక 15,000, 20,000, మీకు వచ్చే జీతం 30,000-40,000. చిట్టీలకు ఒక 15-20 పోతున్నాయి, ప్లస్ ఇంటి ఖర్చులకు కావాలి, తర్వాత వడ్డీలకు కావాలి. మరి ఎప్పుడు అప్పుల నుంచి బయటపడతారు? మీకు శాలరీలో పైసా మిగలకుండా చిట్టి వేయకూడదు, శాలరీలో మిగిలితేనే చిట్టి వేయాలి. చాలామంది అసలు శాలరీలో ఏమైనా మిగులుతుందా లేదా తెలియదు. ఆ చిట్టి ఓనర్ కొత్త చిట్టి అంటున్నాడు, ఈ చిట్టి 5 నెలలు 6 నెలలు అయిందో లేదో, మళ్ళీ ఒకసారి మాట్లాడుకోవడం, ఇంకొక 10,000 వేయడం. ఇక్కడ ఆల్రెడీ 5,000 నడుస్తుంది, ఇంకొక 5,000, మళ్ళీ ఒక 5 నెలలు ఆగి ఇంకొక 5,000. ఇందులోనే ఈ చట్రంలోనే ఇరుక్కుపోతున్నారు. ఓకే, ఒక్కోసారి కట్టలేకపోతే పరిస్థితి ఎంత దారుణం అవుతుంది.
ఇంత ఘోరం అవుతుంది. ఎందుకు లెక్కలు చూసుకోకుండా, అసలు మనం కట్టగలుగుతామో లేదో చూసుకోకుండా ఎందుకు అందులోకి దిగుతున్నాం? మీకు వస్తున్న ఇన్కమ్ తక్కువ ఉంది, ఆ చిట్టి బాడినప్పుడు వచ్చే డబ్బులు, కానీ మీరు కట్టేది దాన్ని మించిపోతుంది. నెమ్మదిగా మళ్ళీ అప్పులను పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం. లెక్క చూసుకొని చిట్టీలు వేయండి. శాలరీలో మిగిలితేనే చిట్టి వేయండి, లేకపోతే చిట్టి జోలికి పోవద్దు. నేను అబ్జర్వ్ చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటంటే, వాళ్ళ దగ్గర సడన్గా ఒక అమౌంట్ వచ్చేస్తుంది. పాత ఇన్సూరెన్స్ ఏదో మెచ్యూర్ అయిందో, లేకపోతే తాతగారి నుంచి కలిసి వచ్చిన ఆస్తియో, లేకపోతే అమ్మ నాన్న కొద్దిగా ఆస్తి ఇచ్చారో, లేకపోతే మీ అప్పులను చూసి తోడబుట్టిన వాళ్ళు అమ్మ నాన్న అత్తమామ లంసమ్ అమౌంట్ ఇచ్చారు. ఎగ్జాంపుల్కి మీకు ఒక 10 లక్షల అప్పు ఉంది. సో ఇక్కడ మీకు వచ్చిన డబ్బు ఒక 5 లక్షలు ఉంది. 4 రూపాయల వడ్డీ 1 లక్ష ఉంది. 3 రూపాయల వడ్డీ ఒక 2 లక్షలు ఉన్నాయి. తర్వాత 2 రూపాయల వడ్డీ 5 లక్షలు ఉంది. సో ఇక్కడికి 8 లక్షలు అయింది. ఒక రూపాయి వడ్డీ 2 లక్షలు ఉన్నాయి. 22,000 వడ్డీలు కడుతున్నారు మీరు. మీకు 5 లక్షలు వచ్చాయి. 50,000 ఇచ్చారు 4 రూపాయల వడ్డీకి. తర్వాత ఇంకొక 50,000 ఇచ్చారు. ఓకే, తర్వాత 2 రూపాయల వడ్డీ ఉన్న వాళ్ళకి 2 లక్షలు ఉన్నాయి, అందులో ఒక 50 అయిపోయింది. తర్వాత ఇంకొక 2.5 రూపాయల వడ్డీ వాళ్ళకి. మళ్ళీ నెక్స్ట్ మంత్కి వచ్చేవరకు అందరూ డబ్బులు కావాలని వచ్చేస్తారు. అంతే కదా. అప్పుడు మనం ఏం చేయొచ్చు? ఇక్కడ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, ఇలా మీరు అందరికీ సమానంగా పెంచి అందరినీ సమాన న్యాయం చేయాలని చూడకండి. దీనివల్ల వచ్చే నెల 5 వస్తారు, మళ్ళీ ఆ వచ్చే నెల మళ్ళీ 5 వస్తారు. ఇలా కాకుండా ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మీరు ఆపగలుగుతారో, రూపాయి వడ్డీ వాళ్ళు మంచిగా కడుతున్నప్పుడు మీకు ఇబ్బంది లేదు, వాళ్ళని ముట్టుకోకండి. ఫస్ట్ 1,00,000 రూపాయలు 4 రూపాయల వడ్డీ కట్టేయండి, పెద్ద వడ్డీ. 1,00,000 పోయింది, మీ 22,000లో 4,000 మిగిలింది. ఇంకొక 2 లక్షలు ఉన్నాయి కదా, ఇంకో 2 లక్షలు మీరు 3 రూపాయల వడ్డీ కట్టేయండి. ఓకే, మీకు దాదాపుగా 6,000 మిగిలింది. అంటే మొత్తం 10,000 మిగిలిపోయింది. మిగిలిన 2 లక్షలు 2 రూపీస్ వడ్డీ కట్టేయండి. సో ఇందులో కూడా ఎంత మిగులుతుంది? 6,000 వడ్డీ అవుతుంది. 6 + 2 8,000 మాత్రమే మీకు వడ్డీ ఉంది. 22,000 ఎక్కడ, 8,000 ఎక్కడ? ఓకే, మీరు అలా కాకుండా అందరికీ సమానంగా పంపించడం వల్ల అందరికీ 50 కట్టుకుంటూ వచ్చే మీకు వడ్డీ తగ్గింది. 22 నుంచి 11 అయి ఉండొచ్చు. 11 కన్నా 8 ఈజీ కదా. సరే, రేపటి నుంచి నాకు వడ్డీ కట్టాను, ఇద్దరే వస్తారు, 5గురిలో 2 వస్తారు, వచ్చే వాళ్ళు తగ్గుతారు కదా. ఇలా మీరు అందరికీ సమాన న్యాయం చేయకుండా ఫస్ట్ ఇంపార్టెంట్ ఎవరు? వడ్డీ, పెద్ద వడ్డీ నుంచి చిన్న వడ్డీకి తగ్గించుకుంటారండి. దీనివల్ల చాలా లాభం పొందుతారు. అవతల వాళ్ళకు కూడా, మీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా న్యాయం జరుగుతుంది. లాస్ట్ మిస్టేక్ అండి, నేను బాగా చూస్తున్న మిస్టేక్ ఏంటంటే, ఈజీ మనీకి ఈ అప్పులు ఉన్న వాళ్ళు త్వరగా అట్రాక్ట్ అవుతున్న ప్రాసెస్ ఏంటంటే, ఈజీ మనీకి అట్రాక్ట్ అవుతున్నారు. ఈజీ మనీ అంటే ఇంకా వాళ్ళ మైండ్ చాలా వీక్ అయిపోయి ఉంటుంది. ఇక అప్పులన్నీ అయిపోయి ఎలా బయటపడాలో తెలియక మైండ్ చాలా వీక్ అయిపోతుంది. ఇలా మైండ్ వీక్ అయిన వాళ్ళు అప్పుల పాలు ఇంకెక్కువ అయిపోతున్నారు. నేను బాగా అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే, ఈ అప్పుల పాలు ఇలా అయిపోయింది కదా, కాబట్టి సో ఆ జాతకం ఈ జాతకం అని అక్కడికి పోతున్నారు. ఓకే, జాతకాలకు పోయిన తర్వాత ఆ హోమం చేపిస్తే ఇంత అవుతుంది, ఈ హోమం చేపిస్తే ఇంత అవుతుంది, ఈ రింగ్ పెట్టుకుంటే ఇంత అవుతుంది, ఆ రింగ్ పెట్టుకుంటే అంత అవుతుందని వేలు తగడబెట్టుకుంటున్నారు అంటున్నారు. ఓకే, వేలు జస్ట్ రింగుల కోసం, రంగురాళ్ళ కోసం వేలు తగలబెట్టుకుంటున్నారు. వేలు అప్పులు చేస్తున్నారు. ఈ మళ్ళీ ఇన్కమ్ నుంచి వచ్చేటి కాదు, అప్పుల నుంచే. ఇది చేస్తున్న పెద్ద మిస్టేక్ అన్నమాట. ఓకే, మీరు నిజంగా దేవుడి మీద నమ్మకం ఉంటే, ఏ దేవుడిని అయితే నమ్ముకుంటున్నారో ఆ దేవుడికి పొద్దున పూట డైలీ పూజ చేసుకోండి, తప్పలేదు. ఓకే, సో అంతేగాని ఈ రింగుల వల్ల వీటి వల్ల జరిగేది చాలా తక్కువ. నా మాటిని ఇలా ఇంకా గుడుల చుట్టూ తిరగడం కన్నా పని పెంచుకోవడానికి చూడండి, ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకోండి. రెండో మిస్టేక్ ఏంటంటే, వీళ్ళందరూ 1,00,000 రూపాయలు పెడితే సంవత్సరంలో 2 లక్షలు అవుతుందా, 3 లక్షలు అవుతుందంట అని చెప్పి స్టాక్ మార్కెట్లో కూడా ఎంటర్ అవుతున్నారు. స్టాక్ మార్కెట్లో ఇంట్రాడే చేయడానికి ఎంటర్ అవుతున్నారు బాస్. ఇదేమవుతుందంటే, వాళ్ళు ఎవరో ఒకళ్ళు ప్రిడిక్షన్, ఇది ఇంత పెరుగుతుంది అంత పెరుగుతుంది అనే వాళ్ళతో టైప్ అయ్యి ఇంట్రాడేలో ఎగబడుతున్నారు. సో ఏమవుతుంది, ఇంట్రాడేలో వెళ్ళడం వల్ల సో వాళ్ళు ఇచ్చిన 10 ప్రిడిక్షన్లో 1-2 సక్సెస్ అవుతున్నాయి, 8 ఫెయిల్ అవుతున్నాయి. దీనివల్ల తెచ్చిన 1,00,000కి మళ్ళీ 1,00,000 అప్ అవుతుంది. ఒక్కసారి అందులోకి దిగితే ఈసారి వస్తుందేమో అని బెట్టింగ్లో పెట్టినట్టు పెట్టి 1,00,000 రూపాయలతో కాకుండా 4-5 లక్షలు మళ్ళీ అప్పు తెచ్చి పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి మీ మైండ్ వీక్గా ఉన్నప్పుడు, మీరు స్ట్రాంగ్గా నాలెడ్జ్ తెలుసుకోకుండా ఇంట్రాడే జోలికి వెళ్ళకండి. స్టాక్ మార్కెట్ తప్పు కాదు, కానీ మనకు నాలెడ్జ్ లేదు. ఎవరో ఐడియా ఇస్తున్నారు, వాళ్ళు ఇచ్చే దాంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. అది సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. 100లో 8 కేసులు ఫెయిల్యూరే ఉన్నాయి అందులో. దయచేసి
ఇంట్రాడేలో డబ్బులు సంపాదించాలని అప్పులు తీసుకొచ్చి పెట్టకండి. ఇంకొక మిస్టేక్ ఏం జరుగుతుందంటే, ఏదో యాప్ వచ్చిందండి, 50,000 కడితే ఇంత వస్తుంది, 1,00,000 అయితే ఇంత వస్తుంది, 2,00,000 అయితే ఇంత వస్తుంది, ఇమీడియట్గా 6 నెలల్లో పెద్ద రిటర్న్ వస్తుంది. ఇలాంటి ఫ్రాడ్ స్కీములలో కూడా జాయిన్ అయిపోతున్నారు. MLM అనే పేరుతోటి మీకు జస్ట్ బిట్ కాయిన్ అని, ఆ కాయిన్ అని, క్రిప్టో కరెన్సీ అని అందులో కూడా పెట్టించుకుంటున్నారు. ఓకే, మీరు వీక్గా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ మిమ్మల్ని తొందరగా అట్రాక్ట్ చేస్తాయి. మీ మనీకి సంబంధించి మీ మైండ్ బాగా వీక్ అయిపోయింది కాబట్టి ఈజీగా డబ్బులు రావాలంటే తొందరగా వెళ్ళిపోతున్నారు. అప్పుల పాలైన వాళ్ళు ఇంకా ఎక్కువ అప్పుల పాలవడానికి వన్ ఆఫ్ ద ఆప్షన్ ఈజీ స్కీములలో ఈజీ మనీ కోసం ఆరాటపడుతున్నారు. మీకు అప్పులు రాత్రే అవ్వాలి, 2-3 సంవత్సరాలు పట్టింది తీర్చడానికి, అది 6 సంవత్సరాలు పడుతుంది, డబుల్ పడుతుంది, 7 సంవత్సరాలు పడుతుంది. కానీ రాత్రే డబ్బులు రావాలని ఈజీ స్కీముల్లో పడి చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. బస్ దయచేసి ఇంకా ఇక్కడ ఎవడు ఫ్రీగా ఇవ్వడు. స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ లేకుండా ఫ్రీగా ఏం రాదు. క్రిప్టోలో కూడా మనకు నాలెడ్జ్ లేకుండా మీరు జాయిన్ అయ్యి 4 జాయిన్ చేస్తే డబ్బు రాదు. ఇలాంటి స్కీములలో దూరకండి. ఈజీ మనీ జోలికి పోవద్దు. దీనివల్ల ఇంకా అప్పుల పాలైపోతారు. నేను కల్లారా చాలామందిని చూశాను. అలాంటి తప్పు చేయొద్దు. సో దీనికి సొల్యూషన్ ఏంటి? ఇన్కమ్ పెంచుకోండి. ఓకే, ఇన్కమ్ పెంచుకోవాలని చెప్పి ఇంకొంతమంది చాలా మిస్టేక్ చేస్తున్నారు. అప్పులు తీసుకొచ్చి ఒక రెస్టారెంట్ ఒక చిన్న హోటల్ స్టార్ట్ చేస్తున్నారు. తెలియదు, దాంట్లో అసలు నాలెడ్జే లేదు. కానీ ఎవరో ఫ్రెండ్ చెప్పాడని చెప్పి అప్పు తీసుకొచ్చి ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ మీకు 10 లక్షలు అప్పు ఉంటే ఒక 3 లక్షలు తీసుకొస్తే ఇది మళ్ళీ అప్పుల్లోకి తీసుకుపోతుంది. నేను పలానా ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉందని, మీ ఫీల్డ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి మీరేం చేశారు, బ్లాక్ కోల్డ్ అంట, బాగా రేట్ ఉందంట అని చెప్పేసి ఎవరో చెప్పారని, అందులో మీకు అసలు నాలెడ్జే లేదు. ఈ టూత్పేస్ట్లో ఏదో వాడతారంట గమ్ గౌర్ అని, ఎక్కడో రాజస్థాన్లో పండేదాన్ని మీరు 1 ఎకరం పొలం తీసుకుని దాంట్లో ఇన్వెస్ట్ చేశారు. ఇంకేమైంది? ఇంకొక 2-3 లక్షల అప్పుల్లోకి వెళ్ళిపోతారు. అప్పులు తీర్చడానికి ఇన్కమ్ పెంచుకోవడం తప్పలేదు. కానీ మీరు పెట్టుబడి పెట్టి అందులో దిగుతున్నప్పుడు మినిమం 3 to 6 months అప్రెంటిస్ చేయండి. అసలు ఏంటి ఈ కోళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, దీనికి దానా ఏమి వేయాలి, దీనికి లైటింగ్ ఎంత ఉండాలి, దీనికి ఎయిర్ కండిషన్ ఎంత ఉండాలి, ఇది పెరిగిన తర్వాత నేను ఎక్కడ మార్కెటింగ్ చేసుకోవాలి, ఎంతమంది వస్తారు. మీరు హోటల్ పెడుతున్నారా, ఓకే, ఈ హోటల్ ఏరియాలో నడుస్తుందా లేదా, ఇప్పటిదాకా ఎన్ని హోటల్స్ ఉన్నాయి, అసలు ఎంతమంది బయటకు వస్తున్నారు, అక్కడ సర్వే చేయండి, ఎంతమంది రావడానికి స్కోప్ ఉంది, చెఫ్కి ఎంత అవుతుంది, ఈ హోటల్ రూమ్ రెంట్ ఎంత అవుతుంది, ఓకే, తర్వాత అందులో పనిచేసేటోళ్ళకి ఎంత ఇవ్వాలి, డైలీ ఖర్చులకు ఎంత పోతుంది, మనకు ఎంత మిగులుతుంది, అసలు కనీసం వడ్డీ అయినా వెళ్తుందా లేదా లెక్కేయండి. ఒక పంట గురించి చేస్తున్నారు, ఈ పంట మీరు అక్కడికి వెళ్ళారా, చూసారా, ఒక 30 రోజులు 90 రోజులు వాళ్ళతో ఉండండి, వాళ్ళు ఎంత పని చేస్తున్నారు, ఏమేమి ఎరువులు వేస్తున్నారు, పంట చేతికి వచ్చిన తర్వాత ఎక్కడ మార్కెటింగ్ చేస్తున్నారు అబ్జర్వ్ చేయాలి కదా. ఇవన్నీ చేయకుండా వీళ్ళు చెప్పారు, ఎందుకంటే మనకు డబ్బులు అర్జెంట్ అవసరం ఉంది, వడ్డీలో ఎంటపడుతున్నారు అని మీరు ఇంకో 3 లక్షలు 5 లక్షలు తీసుకొచ్చి ఇందులో పెడితే మీకు నాలెడ్జ్ లేనందుకు వాళ్ళు మిమ్మల్ని మోసమైనా చేస్తారు, లేకపోతే మీరు లాస్ అయినా అయిపోతారు. 10 లక్షలకి ఇంకొక తోడు 5 లక్షలు అప్పే. అప్పులు ఉన్న వాళ్ళు పెట్టుబడితో చేసే బిజినెస్ల కన్నా పెట్టుబడి లేకుండా చేసే బిజినెస్లు చెయ్యాలి. ఏం చేయొచ్చు? రియల్ ఎస్టేట్ ఏజెంట్గా చేయొచ్చు, మార్గదర్శి కపిల్ చిట్ ఫండ్ ఏజెంట్ లాగా చేయొచ్చు, ఓకే, లేదా ఏదైనా మ్యూచువల్ ఫండ్ ఏజెంట్గా చేయొచ్చు, లేదా ఇన్సూరెన్స్ ఏజెంట్గా చేయొచ్చు, లేదా డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్గా చేయొచ్చు. వీటిల్లో పెద్ద పెట్టుబడి ఉండదు. మీరు కొంచెం సబ్జెక్ట్ నేర్చుకుంటారు. ఈ సబ్జెక్ట్ని జనాలతో మాట్లాడుతూ దాంట్లో సేల్స్ జరిగిన దాన్ని బట్టి మీకు కమిషన్స్ వస్తూ ఉంటుంది. ఇలాంటి ఆప్షన్ చూసి కొద్దిగా డబ్బులు మిగులుతున్న తర్వాత ఆ డబ్బుల్ని కొద్దిగా ప్లాన్ చేసుకొని అప్పులు తీర్చుకోవడానికి ట్రై చేయాలి. కానీ ఒకటేసారి పెట్టుబడి పెట్టి లంసంలో అప్పులు తీర్చాలనే ప్రయత్నం చేస్తే మాత్రం బొక్కబోర్లో పడతారు. ఓకే ఫ్రెండ్స్, నేను చాలా ప్రాక్టికల్గా నా వర్క్షాప్ లాగిన్ అయిన వాళ్ళకి, నా చుట్టుపక్కల ఉండే వాళ్ళకి నేను ఈ మిస్టేక్స్ అన్ని గమనించాను. ఈ మిస్టేక్స్ మీరు చేయకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వచ్చి ఉంటే ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన ఫ్రెండ్ సర్కిల్లో చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, మీ షేర్ అండ్ కామెంట్ చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియో రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా అప్పులు ఏమీ లేకుండా గొప్పగా సక్సెస్ అవ్వాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.